రైతులందరికీ నమస్తే అండి. రైతే దేశానికి రాజు. ఆ రైతు లేకపోతే మనం ఎవ్వరం లేము. సో, అట్లాంటి రైతు కోసం నేనేం చేయగలను అని ఒక్క ఆలోచనతో వచ్చిందే మన ఎస్ఎన్‌కే అండ్ కంపెనీ అండి. ఆ ఎస్ఎన్‌కే అండ్ కంపెనీలో రైతు కోసం చాలా రకాల యంత్ర పరికరాలున్నాయి. దానివల్ల ఏంటి అంటే రైతుకి శ్రమ తగ్గుతుంది. సమయం కూడా మిగులుతుంది. దానివల్ల తను ఎక్కువ పొలం చేయడానికి వీలవుతుంది. సో, ఇప్పుడు ప్రెజెంట్ మనము రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఉన్నామండి. ఇక్కడ ఈ రైతు వచ్చేసి మన కంపెనీలో 3 ఇన్ 1 స్ప్రేయర్ పర్చేస్ చేశారు. సో, ఇది మనం ఫీల్డ్ వీడియో తీయడానికి ఇక్కడికొచ్చాము. అలానే ఈ ఎస్ఎన్‌కే అండ్ కంపెనీ అధినేత కూడా మన దగ్గర ఉన్నారిప్పుడు. ఈ స్ప్రేయర్ గురించి ఇంకా క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఒకసారి తన మాటల్లో వినండి. రైతు సోదరులకు నమస్కారం. ఇక్కడ చూసుకుంటే మనం ఇది 3 ఇన్ 1 స్ప్రేయర్ అంటారు. సో మనకొచ్చి పైన 300 మీటర్స్ రోల్ పైప్ వస్తుంది, 10 mm పైపు. నెక్స్ట్ వచ్చేసి ఇవి టీజెడ్ గన్స్ అండి. మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నెప్పల్స్ వచ్చేసి ఇవి అబ్లాంగ్ కావన్నమాట. వేరే స్టీల్ నెప్పలు ఇవన్నీ ఏమవుతాయి అంటే కొన్ని రోజుల తర్వాత అబ్లాంగ్ అయిపోయి వాటర్ అనేది వేస్టేజ్ ఎక్కువ అవుతుంది. ఈ గన్ స్పెషాలిటీ ఏంటంటే మనకు అమెరికన్ గన్ అనమాట, టీజెడ్ టెక్నాలజీస్ కంపెనీ అనమాట. సో ఇందులో ఏంటంటే మనకి మిస్టింగ్ ఎక్కువ అవుతుంది, వాటర్ కన్జంప్షన్ అనేది తక్కువ తీసుకుంటుంది ఈ గన్ను. సో ఇది వచ్చేసి కొంచెం కాస్ట్లీ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఇక్కడ చూసుకున్న షేన్లో అయితే మనకి 14 సార్లు వరకు ఇది కవర్ అయిందనమాట. 10 నుంచి 14 సార్ల వరకు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది చూస్తే బూమ్ రాడ్. ఇది వచ్చేసి 30 ఫీట్ల బూమ్ రాడ్ ఉంది మన దగ్గర. సో దీనికి వచ్చేసి మొత్తం స్టీల్ లోన్ వచ్చింది, మొత్తం ఈ స్టీల్ గన్ను. సో దీనికి వచ్చేసి బ్రాస్ నెప్పల్స్ వచ్చేసి 21 బ్రాస్ నెప్పల్స్ ఉంటాయి మనకి ఇక్కడ. మీరు ఇక్కడ చూసుకుంటే 21 బ్రాస్ నెప్పల్స్ ఉంటాయి మనకి. సో దీనివల్ల కూడా మనకు 14 సార్లు కవర్ అయ్యింది. ఇందాక విజువలైజేషన్ చూసినాం కదా మనం ఇక్కడ ఫీల్డ్లో. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది హెవీ డ్యూటీ ఫ్రేము. మనకి ఇక్కడ స్లిమ్ టైర్లు కూడా అమర్చబడినాయి. సో ఈ స్లిమ్ టైర్కి వేసినప్పుడు ఏమవుతుందంటే ఇది స్టాండ్ అనేది హైట్కి వచ్చేస్తుంది. సో అప్పుడు వైబ్రేషన్ అనేది రావడంతో ఏమంటే ఇందులో స్ట్రెంత్ లేకపోవడం వల్ల క్రాక్స్ వస్తాయి మనకు ఫ్రేమ్. సో ఇది స్ట్రెంత్ కంపల్సరీ ఉండాల్సిందే, అప్పుడే స్లిమ్ వీల్స్కి కరెక్ట్ సూటబుల్ అయిపోతుంది మనకు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి మనకి ఇవి 18 mm థిక్నెస్ స్లిమ్ వీల్స్ అండి ఇవి. సో ఇది మనకి ఇందులో కూడా నార్మల్ క్వాలిటీ ఉన్నాయి, హై క్వాలిటీ ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి టాప్ బ్రాండ్ బోస్టన్ కంపెనీ వాళ్ళది ఇది రబ్బర్ వచ్చేసి. సో ఇది హెవీ స్ట్రెంగ్త్తో ఉంటుంది, మనం స్పెషల్గా తెప్పిస్తున్నాం మార్కెట్లో ఇవి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రేమ్ కూడా ఇక్కడ చూసుకుంటే హైట్ వచ్చేసి 3.5 feet హైట్ సెంటర్ హైట్ లేచింది అనమాట ట్రాక్టర్. సో ఫ్రేమ్ కూడా హైట్ కూడా 3.5 feet మనకి పైకి లేచింది. సో దానివల్ల ఏంటంటే కంపల్సరీ ఈ ఫ్రేమ్ అనేది కంపల్సరీ అనేది స్ట్రాంగ్ ఉన్నప్పుడే ఈ స్ట్రెంగ్త్ అనేది బేర్ చేయగలుగుతుంది మనకి. ఇట్లా దీనికి చూసుకుంటే 300 మీటర్స్ పైప్కి కూడా ఇది కూడా టీజెడ్ గన్ ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే మనం స్ట్రైట్గా పెట్టుకున్నప్పుడు వచ్చేసి 45 feet హైట్ డిస్టెన్స్ వెళ్తుంది. ఒకవేళ మిస్ట్ పెట్టుకుంటే మనకి 20 feet మిస్టింగ్ అనేది జరుగుతుంది. సో రైతులకు ఏంటంటే దూరంలో ఉన్నప్పుడు వరి చేనులో కానీ పత్తి మన మక్క చేనులలో కానీ స్ప్రే చేసుకున్నప్పుడు ట్రాక్టర్ పోనప్పుడు కూడా ఇవి డైరెక్ట్ పెట్టుకుంటే లాంగ్ డిస్టెన్స్ స్ప్రేయింగ్, వాటర్ కన్జంప్షన్ తక్కువ తీసుకుంటే ఫాగింగ్ ఎక్కువ వస్తుంది. సో చెట్ల మీద కూడా కరెక్ట్ స్ప్రేయింగ్ అనేది జరుగుతుంది. మీకు తర్వాత కూడా నేను కొన్ని వీడియోస్ కూడా చూపిస్తాను దీనికి సంబంధించినవి. 100% ఇది టీజెడ్ టెక్నాలజీస్ అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఈ బ్రాండ్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది ఏంటంటే కాస్ట్లీ అయిపోతుంది అనే ఉద్దేశంతో కూడా కొంచెం వెనక్కి పోయినప్పుడు ఏమవుతుందంటే రెగ్యులర్ స్టీల్ గన్నులు ఈ విధంగా మనం ఇస్తున్నాము. దానివల్ల ఏంటంటే మనకి డిస్టెన్స్ అనేది 20 feet మాత్రమే కవర్ అవుతుంది. అందులో వాటర్ కన్జంప్షన్ ఎక్కువ పోతుంది, స్ప్రేయింగ్ అనేది క్వాలిటీ తక్కువ వస్తుంది. ఇందులో అనేది స్ప్రేయింగ్ క్వాలిటీ ఎక్కువ వస్తుంది. సో మా ఉద్దేశం ఏంటంటే రైతులు ఇంత డబ్బు పెట్టినప్పుడు కొంచెము డబ్బులు బేర్ చేయగలిగితే ఇలాంటి మంచి ప్రోడక్ట్లు తీసుకుంటే ఏంటంటే వాళ్ళు వాడకంలో తేడా జరుగుతుంది. మీకు ఆ డబ్బులు ఎక్కడో దగ్గర మీకు జమ అవుతాయండి, ఎందుకంటే కిరాయిలకు వెళ్తుంటారు కాబట్టి ఫీల్డ్లలో. సో మీకు స్ప్రేయింగ్ అనేది కరెక్ట్ అయినప్పుడే దీని క్వాలిటీ అనేది మనకి వస్తుంది. సో రైతులకి నా విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి టీజెడ్ గన్లతోని స్ప్రేయర్స్ తీసుకోండి, క్వాలిటీ స్ప్రేయింగ్ అనేది వస్తుంది అనమాట 100%. సో ఎవరైతే షేన్ వేసుకున్న రైతుకు కూడా కొంచెం న్యాయం జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళు మందు డబ్బులు ఎక్కువ పెట్టి కొంటుంటారు మార్కెట్లో. సో వాళ్ళకు కూడా వృధా కాకుండా పర్ఫెక్ట్గా మనకి స్ప్రేయింగ్ జరిగితే వాళ్ళకి న్యాయం జరుగుతుంది, కొట్టిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది. సో మేము ఇచ్చినందుకు కూడా మాకు మంచి ప్రతిఫలం వస్తుందని మేము కోరుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇది 505 layer ట్యాంక్ అండి, ఇది ఓరియంట్ కంపెనీ వారిది. నెక్స్ట్ వచ్చేసి 12 HP పంపుతో మనం ఇచ్చినాం. ఇక్కడ చూసుకుంటే ఇది 12 HP పంపు. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ప్రెజర్ అనేది మనం 500 మీటర్స్ పైప్ పెట్టుకొని దూరం వెళ్ళినప్పుడు కూడా మనకి
డిస్టెన్స్ సేమ్ స్ప్రేయింగ్ అనేది కవర్ అవుతుంది అనమాట ఇలాంటి పంపులు వాడడం వల్ల. ఈ స్లిమ్ వీల్స్ వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే టైం అనేది ఆదా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సాళ్ళ మధ్యలో గ్యాప్ చూసుకుంటే మనకి తక్కువ ఉంది కదా. సో ఇలాంటి చేన్లు కానీ సాళ్ళు పెద్ద ఉన్నప్పుడు కూడా హబ్బులతో కూడా మనం వేసుకొని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే డైరెక్ట్ ట్రాక్టర్ అనే స్ప్రేయింగ్ డైరెక్ట్ ఫీల్డ్లోకి వెళ్ళి చేయొచ్చు అనమాట. ఇన్ కేస్ ఆఫ్ మనం ఈ టైర్లు వేసుకోలేని పరిస్థితులు ఏంటంటే మనకి గ్యాప్ ఎక్కువ ఉన్నప్పుడే రెగ్యులర్ టైర్లు అనేది దాంతో లోపల స్ప్రే, లేదంటే ట్రాక్టర్ ఒక దగ్గర పెట్టుకొని పైప్తోని చేయడం వల్ల టైం ఎక్కువ పడుతుంది. ఇలాంటి టైర్లు వేసుకోవడం వల్ల ఏంటంటే డైరెక్ట్ మనం ఫీల్డ్లో కొట్టి స్ప్రే చేసుకుంటాం కాబట్టి టైం ఆదా అవుతుందండి. సో దీనివల్ల కూడా ఇది రైతులకు ఎంతో ఉపయోగకరమని అభిప్రాయం అండి. నెక్స్ట్ ఇందాక చూసుకుంటే కూడా మీరు మక్క చేనుల ఎన్నికల చూసుకుంటే మక్క చేను ఉంది కదా, అందులో కూడా ఇంతవరకు లోతు మక్క చేను ఉండగా కూడా అందులో ఫీల్డ్లో ఈ టైర్లు వేసుకొని డైరెక్ట్ ఫీల్డ్లో పోయి స్ప్రేయింగ్ చేయడం జరిగింది. సో ఇదే లేకపోయి ఉంటే రైతులు ఒక దగ్గర పెట్టుకొని స్ప్రే చేయాలంటే ఆ చేను లోపల పోయి చాలా టైం తీసుకొని హైట్ కానీ స్ప్రేయింగ్ కానీ కొంచెం చేతికి ఇబ్బంది జరుగుతుంది. మామూలుగా నాకు రైతులు కాల్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి 3-in-1 స్ప్రేయర్ గురించి చెప్తాను, స్లిప్ వీల్స్ గురించి చెప్తాను, వాళ్ళు తీసుకెళ్తారు. కానీ నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఫీల్డ్ వీడియో చూడడం. సో చూసినప్పుడు అనిపించింది, అరే నేను చెప్పిన దానికన్నా ఇందులో ఇంకా చాలా డెప్త్ ఉంది అని. సో ఓన్లీ పైప్ సిస్టమ్ తీసుకెళ్లే వాళ్ళు, అంటే ఆటో రోలర్ సిస్టమ్ తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. ఇంత పెద్ద ల్యాండ్ ఉన్నప్పుడు ఓన్లీ పైప్ సిస్టమ్ తీసుకెళ్లారు అనుకోండి, వాళ్ళు ఈ పొలం అంతా ఆ పైప్ పెట్టి స్ప్రే చేసేసరికి చాలా టైం పడుతుంది. అట్లా కాకుండా వీళ్ళు 3-in-1 సిస్టమ్ తీసుకున్నందుకు వీళ్ళు ప్రతి ఒక్క పంటకి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. పైప్ యూజ్ చేయొచ్చు, వైపర్ యూజ్ చేయొచ్చు, బ్రూమ్ రాడ్ యూజ్ చేయొచ్చు. దీనివల్ల వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ కిరాయిలు నడిపించుకునే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు ఇంకా కొంచెం కిరాయిలు ఎక్కువ నడిపించుకోవచ్చు. లేదా వాళ్ళ పొలమే చేసుకున్నా కానీ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని ఇంకో వర్క్ చేసుకోవచ్చు. అట్లనే ఇంక ఈ స్లిమ్ టైర్స్ చూసాను నేను. ఈ స్లిమ్ టైర్స్ ఎట్లా అంటే మామూలుగా ఓకే ఇది చైన్ ఉంది, మధ్యలో గ్యాప్ చాలా తక్కువ ఉంది, అయినా ఈజీగా వెళ్ళిపోతుంది. ఒకవేళ అదే ఈ టైర్స్ లేకపోతే పైప్ తీసుకెళ్ళి యూజ్ చేయాలి. అంటే ఆటో రోలర్ సిస్టమ్, పైప్ లాక్కెళ్ళి మందు కొట్టాలి. అది ఒక్కరే కొట్టగలుగుతారా? లేదు. ముందుకు అతను పైప్ లాక్కెళ్తుంటే మళ్ళీ ఇంకో వెనకాల అతను చూస్తుండాలి. అంటే ఇక్కడ నా మొక్కలు ఏమైనా పడుతున్నాయా, చేస్తున్నాయా. ఒక్క పర్సన్ సరిపోరు పైప్ సిస్టమ్కి, ఒక పర్సన్ అస్సలు సరిపోరు, కన్ఫామ్గా ఇద్దరు ఉండాలి. బట్ ఈ స్ప్రేయర్కి మాత్రం ఈ వీల్స్ యూజ్ చేసి ఒకే ఒక పర్సన్ ఈజీగా మందు స్ప్రే చేసేసిండు. సో అది ఇది పత్తి చేనులో చేశారు. నీకు అక్కడ మొక్కజొన్న చేను కనిపిస్తుంది కదా, అక్కడ అసలు గ్యాపే కనిపించట్లేదు. దాంట్లో కూడా ఈ స్లిమ్ టైర్స్ వేసుకొని ఈజీగా వెళ్ళేసి వచ్చిరు. స్ప్రే అనేది చాలా ఈజీగా ఉంది. అంటే ఇన్ని రోజులు నేను ఏంటంటే బుక్లో చదివి సార్ వాళ్ళు చెప్తే చెప్పిన తప్ప నేను ఎక్స్పీరియన్స్తో చెప్పలేదు. సో ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ అయ్యానంటే ఈ స్లిమ్ వీల్స్, ఈ 3-in-1 స్ప్రేయర్ రైతుకి ఎంత యూజ్ అవుతుంది అనేది ఇవాళ నేను చూశాను. అదే వీడియో మీకు కూడా షేర్ చేశారు. సో నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. అంటే దీనివల్ల ఇంత టైం సేవ్ అవుతుంది. అంటే సార్ ఇందాక చెప్పాను కదా, రైతులకు నేనేం చేయగలుగుతాను అనే ఒకే ఒక్క ఆలోచనతో వచ్చింది మన ఎస్ఎన్కే అండ్ కంపెనీ అని చెప్పేసి. దాంట్లో యంత్ర పరికరాలు అంటే అవి రైతుకి ఎంత యూజ్ అవుతున్నాయి అనేది ఇవాళ నేను కళ్ళతో చూసా. అంటే రైతు కోసం ఇంత చేస్తున్నారు కదా. సో ఈ మన ఎస్ఎన్కే కంపెనీ వచ్చేసి కల్వకుర్తిలో ఉందండి. కల్వకుర్తి, నాగర్ కర్నూలు జిల్లా. డైరెక్ట్ వచ్చి లైవ్లో తీసుకెళ్ళొచ్చు, లేదు అంటే ఆన్లైన్లో మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎక్కడికైనా మనం ట్రాన్స్పోర్ట్ చేసేస్తాం, ట్రాన్స్పోర్ట్ అని చేసుకోవచ్చు. సో ట్రాన్స్పోర్ట్ ఒకవేళ కావాలి అనుకుంటే మన కంపెనీ నెంబర్కి కాల్ చేయండి. మీకు దీని గురించి ఇంకా వివరాలు కావాలి అంటే ఇది ఒక్కటే కాదండి, మన దగ్గర చెప్పాను కదా వ్యవసాయానికి అంటే పొలం దున్ని అంటే స్టార్టింగ్ మనం విత్తనం వేయక ముందు నుంచి పంట మన చేతికి వచ్చేంత వరకు ఏవేవైతే యంత్ర పరికరాలు కావాలో అవన్నీ కూడా మన ఎస్ఎన్కేలో లభిస్తాయి. సో మన ఎస్ఎన్కే కంపెనీ కాంటాక్ట్ అవ్వాలి అంటే కంపెనీ నెంబర్ 9966316319 నెంబర్కి కాల్ చేయండి. మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.